మాల్కొండ గారు ఏం చెప్తారు సార్? ఈ రకంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికే కల్తీనే ఈ వ్యవహారానికి సంబంధించి ఒకవైపున విచారణ జరుగుతూ ఉంది, పరకామణి కేసు సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది, ఇతర అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు సార్? బ్రదర్ నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు మా మిత్రులు మోక ఆనంద్ సాగర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా బాగా మాట్లాడారు ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలు. అయితే ఈ యొక్క అంశం మీదే 3 రోజుల క్రితం కూడా మన ఛానల్లోనే డిబేట్ అయింది. ఇవాళ అదే అంశం మీద మనం తీసుకున్నప్పటికి కూడా కొద్దిగా లోతుగా కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చి సమాజాన్ని తెలియజేసి మన ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఈ యొక్క తిరుపతికి ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో, అధికారాలు ఉన్నాయో అవి సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు లేక మన కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం కఠినంగా తీసుకుని చట్టాలను సవరించి ఎవరు తప్పు చేసినా కఠిన నిర్ణయాలు వెంటనే పడేలాగా, జీవితాంతం ఎంక్వైరీలు లేదా విచారణలు కాకోకుండా అంతా గట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా చట్టాలు తేవాలనేటటువంటి విషయంలో నేను కూడా ఆనంద్ సాగర్ గారు చెప్పినటువంటి విషయాన్ని వారి యొక్క ఆలోచనని స్వీకరిస్తూనే మన బిఆర్ నాయుడు గారిని కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వారికి కూడా నేను సలహా ఇస్తున్నాను. ఇవాళ ప్రధానంగా పరకామణి ఏదైతే ఉందో చాలా విచిత్రంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రవర్తన చూస్తే మరి నిజంగా కావాలని చెప్తున్నారా లేకపోతే ప్రజల్లో ప్రచారంలోకి రావాలని మాట్లాడుతున్నారో తెలియదు, కానీ చాలా చిన్న కేసు, చాలా చిన్న విషయము. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్నదా పెద్దదా అనేటటువంటి విషయం కాదు. అక్కడ ఒక తప్పు జరిగింది, ఆ తప్పు చాలా క్లియర్ గా కనపడుతుంది. చాలా మన టీవీలో దగ్గర నుంచి చూపిస్తే ఖచ్చితంగా అక్కడ వారి యొక్క చేతిలో నుంచి బయటకు వెళ్తున్నటువంటి అంశం క్లియర్ గా కనపడుతుంది. మరి ఆయన ఏమైనా చూసారో లేకపోతే మన ఏబిఎన్ దాని విజిల్స్ ఏమన్నా ఉంటే వారికి వాట్సాప్ ద్వారా పంపించినా వారు చూస్తారేమో. వారు మాట్లాడేటటువంటి విధానం ఎలా ఉందంటే రాష్ట్రంలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళందరికీ కూడా నేనున్నాను, మీ దొంగతనాలు చేయండి, చిన్న విషయాల మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రోత్సహిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దానికి ఒక విధంగా చెప్పాలంటే చిన్న దొంగలకి గజ దొంగలు సపోర్ట్ అని చెప్పి పెద్దలు అప్పుడప్పుడు అంటుంటారు. ఆ సామెత కూడా గుర్తొచ్చేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు నిజంగా రాష్ట్రం పట్ల విశ్వాసం ఉండి లేకపోతే తిరుపతి దేవస్థానం పట్ల విశ్వాసుడని ప్రకటించుకోవాలనుకుంటే వారు ఏ మతంలో ఉన్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. తప్పుని అంగీకరించి ఆ తప్పు చేసిన వ్యక్తులందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు తప్ప మీ యొక్క క్యాడర్ని కాపాడుకోవడం కోసం, ఆయన యొక్క నాయకుల్ని కాపాడుకోవడం కోసం తప్పు చేసినటువంటి వ్యక్తులకి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. ఇది హిందూ సమాజం చూస్తుంది. తిరుపతి దేవస్థానం విషయంలో అనేక విషయాలు ఇది మనం చూస్తే కల్తీనే ఈ విషయం కూడా ఎంత దూరంగా వెళ్తుందనేటువంటి విషయం విచారణలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అసలు కల్తీనే జరగలేదని చెప్పి అన్నారు మొన్నటిదాకా, కానీ ఇవాళ విచారణలో పెద్ద ఎత్తున కల్తీనే జరిగింది. చాలా పవిత్రమైనటువంటి విషయంలో భక్తులకి అపోహలు వచ్చే ఒక అనుమానాలు వచ్చే విధంగా ప్రచారం చేసేటటువంటి విధంగా కూడా అక్కడ ఉంది. అదేవిధంగా మనకి అక్కడ మార్కెటింగ్ విభాగంలో జరిగేటటువంటి అవకతవకల్ని ఒక ప్రత్యేకంగా టీటీడీ బోర్డు విజిలెన్స్ ద్వారా దానికి గత 5 సంవత్సరాల రిపోర్ట్ కూడా తీసి ఆ మార్కెటింగ్ లో జరిగినటువంటి అనేక అవకతవకల మీద కఠినమైన చర్యలు తీసుకొని చాలా ముఖ్యమైనటువంటి ముద్దాయిలుగా ఉండేటటువంటి వారిని జైల్లో పెట్టకపోయినట్లయితే ఇది కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క సమావేశాల ద్వారా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు బోర్డులో మెంబర్ గా ఉండి ఈ పరకామణి విషయంలో కానీ, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అపచారాల విషయంలో కానీ, ఆచారాల విషయంలో కానీ నిరంతరం మాట్లాడుతున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మనం అభినందించవలసిన అవసరం ఉంది. టీం అంతా కూడా కలిసికట్టుగా ఆ విధంగా పనిచేయాలి. శ్రీనివాస
ట్రస్ట్ విషయంలో కానీ, లేకపోతే శ్రీవారి ఆస్తులు రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఎంత ఉన్నాయనేటువంటి విషయం మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసి, అంటే ఇంకా రిలీజ్ చేస్తే ఇలాంటి దొంగలు చాలా మంది గత 5 సంవత్సరాల్లో దోచుకున్న వాళ్ళందరూ బయటపడతారనేటటువంటి ఆలోచనతోటి నేను కోరుతున్నాను. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను. మాకు కాకినాడలో మా నివాసానికి దగ్గరలో వెంకన్న స్వామి వారి యొక్క భూములు ఉప్పు పండించుకోవడానికి లీజుకి తీసుకున్నటువంటి వ్యక్తులు కాకినాడలో ఉన్నారు. వారి పేరు కూడా మల్లవర్ కాశీ విశ్వేశ్వరరావు గారు. వారి తండ్రులు తాతల నుంచి ఉప్పు పండించే లీజు తీసుకొని ఇవాళ వారి ఆస్తులను కూడా సొంతం చేసుకొని రియల్ ఎస్టేట్ గా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవస్థల మీద ఇవాళ దొరికినటువంటి ఈ కేకే కాకుండా మీరు అన్నట్లుగా చాలా విషయాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. అన్ని ఆస్తుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం ఇది. ఆనంద్ సాగర్ గారు, అంటే శాలువాలు కొనే విషయంలో కూడా ఇక్కడ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. ఇది ఒక్కటే కాదు, చాలా విషయంలో ముడి సరుకులు కొనే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో చాలా ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏం చెప్తారు? అన్మిట్ చేసి మాట్లాడండి సార్. 400 రూపాయలు ఖరీదు చేసే శాలువా ఒక